ఈరోజు మా ఇంట్లో ఉప్మా ఎగ్ పెసరట్టు అండి. ఉప్మా ఎగ్ పెసరట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఉప్మా పెసరట్టు తింటారు, కానీ ఇది ఉప్మా ఎగ్ పెసరట్టు అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా హెమ్మీగా చాలా బాగుంటుంది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత మస్తు ఉంటుంది అనమాట. దీని రుచి అయితే మామూలుగా ఉండదు. చిన్నపిల్లలకి చేసి పెడితే ఇంకా తినాలి ఇంకా తినాలని ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. అంత బాగుంటుంది. పెసరపప్పు అయితే పొట్టుతో సహా ఉండే పొట్టు ఉండేటే వేసానండి. బాగా ఒక 3 గంటలు నానబెట్టేసుకొని 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నా. దీంట్లోకి చుక్కాకు కానీ నేనైతే చుక్కాకు తీసుకున్నానండి. చుక్కాకు తినడం వల్ల ఆకుకూరలు ఏది తిన్నా మంచిదే, కానీ చుక్కాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం నేను చుక్కాకు ఐటమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. సిర్రాకు, చుక్కాకు, ఇలా మెంతాకు కొంచెం ఎక్కువగా వాడతాను. ఎందుకంటే ఎప్పుడు పని చేసుకుంటూ ఉండే నేను ఇలాంటి ఆకుకూరలు తినడం చాలా మంచిదని డాక్టర్ చెప్పారు. ఇక పెసలు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఇంచు అల్లం ముక్క, మెంతాకు, అలాగే కొత్తిమీర, సాల్టు, మన టేస్ట్ తప్పేటి 2 మిరకాయలు, ఇలా అల్లం ఇది వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇదిగో ఇలా జారుడు పిండిలా పట్టుకోవాలి. అచ్చం దోస పిండిల కంటెంట్లో పట్టుకుంటే సరిపోతుంది. చిటికెడంతా వంట సోడా వేసి దాన్ని బాగా ప్లేస్ చేసి ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకున్నాను. చూడండి, నాకు మా వారికి మస్తు సరిపోతుంది. ఇక రోజు దోశ తిని తిని మాకు బోజు కొడుతుంది. ఇంకా వేసవికాలం అయితే మొదలైపోయింది. ఇలాంటి వేసవిలో మంచిగా ఇలాంటి చల్లటి ఫుడ్డే తీసుకోవాలి. అవసరమైతే సద్దన్నం తిన్నా పర్లేదు, కానీ ఇంకా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చూడండి, మా ఆయన అయితే ఇద్దరం ఒక ప్లేట్లో తినొచ్చు. పెద్ద దోశ ఏమని మొత్తం పోసేస్తాడు. ఓకే, పైనని ఉల్లిపాయలు వేసి పిండి మీద కొంచెం అట్లా నలిపితే పిండికి అతుక్కుపోతాయి. మనం కోడిగుడ్డు వేసాక ఉల్లిపాయలు వేసామంటే దానికి మంచిగా పట్టవు. తిప్పేటప్పుడు ఉల్లిపాయలు జారిపోయే అవకాశం ఉంటుంది. పెసరట్లో ఉల్లిపాయ తగులుతూనే పంటి కింద పడుతూ ఉంటే అద్భుతమైన ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, నీకు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇంకా కోడిగుడ్డు వేసి మంచిగా ఈ పెసరట్ అంతా ప్లెన్ చేసి చిటికెడంత ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు వెదురు చూడండి. ఎందుకంటే మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెసరట్టు వేసేవాళ్ళు ఎవరైనా సరే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోస అంటుకుపోయే అవకాశం ఉంటుంది, పెసరట్టు లేకపోతే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా రోస్ట్ అయ్యి ఇదిగో మంచిగా వచ్చేసింది. కోడిగుడ్డు కూడా చూడండి ఎర్రగా బాగా కాలింది కదా. ఇప్పుడు నేనైతే చిటికెడంతా టమోటా కారం పూసుకుంటున్నా. అదేనండి మా రాయలసీమ ఎర్రకారం. ఇక మీకు అవసరం లేకపోతే ఆ కారాన్ని క్లిప్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలో పచ్చిమిరపకాయ వేసేస్తాం. ఇక మాకు కొంచెం కారం ఎక్కువ కాబట్టి కొంచెం పట్టించాను నేను. ఇక పైనలి వచ్చేసి ఉప్మా, వేడివేడిగా బొంబాయి చట్నీతో తిన్న ఉప్మా అద్భుతంగానే ఉంటుంది. ఇంకా ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అంటే ఇంకా అదిరిపోవాల్సిందే. మధ్యలో పెట్టేసి ఉప్మాను మంచిగా పెసరట్టు మడత పెట్టేశాను. ఇంకా చూడండి, ఒక్క పెసరట్టు తింటే చాలు కడుపు నిండిపోవాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా. చూడండి, ఒక్కటే దోశ పెద్దగా వేసేసాను. ఇది కొంచెం చట్నీ పక్కన పెట్టుకొని కొబ్బరి చట్నీ ఇంకా తింటూ ఉంటే తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో.